హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆంధ్రప్రభ టీవీకి స్వాగతం. సో గత కొన్ని రోజులుగా ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. మన ఎక్స్ ఎంపీ సాయిరెడ్డి గారు కాంగ్రెస్లో చేరుతారని, అదేవిధంగా ఇప్పుడైతే ఇంకో వార్త ఒకటి సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే విజయసాయిరెడ్డి గారు జనసేనలో చేరుతారని. ఈ ఒక వార్త అనేది బాగా సోషల్ మీడియాలోను ఇటు మీడియా సైట్లోనూ బాగా వైరల్ అవుతుంది. సో దీంట్లో అసలు నిజం ఎంత ఉంది? సో ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ రవి గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు ఇంతకుముందు విజయసాయిరెడ్డి గారు షర్మిల గారిని కలిశారు. సో అప్పుడు అందరూ ఈ న్యూస్ని బాగా ప్రచారం చేశారు, కాంగ్రెస్లో కలుస్తారు విజయసాయిరెడ్డి గారని. సో ఇప్పుడు ఇంకో న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ని కలవబోతున్నాడు అండ్ ఇన్ కేస్ ఒకవేళ వీలైతే జనసేనలో కలుస్తాడు, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తాడనే న్యూస్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. సో దీంట్లో ఎంత నిజం ఉంది? దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సో విజయసాయిరెడ్డి గారు వైసీపీని వీడిన తర్వాత ఇక్కడ అంటే ఆయన ప్రస్తుతం అయితే ఏ పార్టీలో లేరు. ఓకే, కంప్లీట్గా రాజకీయాలకి గుడ్ బై అని చెప్పేశారు. సో తన బ్యాలెన్స్ లైఫ్ని కంప్లీట్గా నేను వ్యవసాయానికే కట్టుబడి ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పారు. ఆయన అన్నట్టు తగ్గట్టుగానే తర్వాత రోజే ఆయన నెల్లూరులో ఆయన ఫామ్స్కి వెళ్ళిపోయారు. అక్కడ ఫోటోలు కూడా కొన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఓకే, అయితే ఆయనకి కొన్ని పరిచయాలు ఉన్నాయి రాజకీయాల్లో. సో ప్రతి వ్యక్తికి పరిచయాలు ఉంటే ఆయనకి ఉన్నాయి. సో గతంలో జరిగిన కొంచెం డ్యామేజ్ షర్మిలతో ఆయనకి కొంచెం డ్యామేజ్ అయింది. ఓకే, ఏంటి సార్ ఆ డ్యామేజ్? అంటే అదే ఇప్పుడు ఆస్తుల పంపకాల విషయంలో విజయసాయిరెడ్డి కూడా తన గురించి ప్రస్తావించలేదు, తనను పట్టించుకోలేదు, అన్నకే సపోర్ట్ చేశాడు అనే విధంగా కొన్ని వ్యాఖ్యలు గతంలో చేశారు ఆవిడ. ఓకే, సో ఈ లిక్కర్ మాఫియాకు కూడా సంబంధించి విజయసాయిరెడ్డి హస్తం ఉందని కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో రాజకీయాల్లో ఆరోపణలు, ఇవన్నీ అవినీతి ఆరోపణలు ప్లస్ నిందలు ఇవన్నీ మామూలే. అయితే పర్సనల్ లైఫ్ వచ్చేసరికల్లా విజయసాయిరెడ్డి ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు కాబట్టి ఆయన వైఎస్ షర్మిలను కలిసి సో మొత్తం ఏం జరిగింది, ఇది మొత్తం ఎలా జరిగింది, ఎందుకని అంటే గతంలో నుంచి వాళ్ళకి కుటుంబ పరంగా బంధుత్వాలు అయితే లేవు, కానీ కుటుంబ పరంగా పరిచయాలు ఉన్నాయి. ఆ పార్టీ నుంచి ప్లస్ అట్లాగే ఎంపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినప్పుడు 3 తరాల నుంచి 4 దశాబ్దాలుగా నాకు వైఎస్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉందని చెప్పారు. ఆ సాన్నిహిత్యం వల్లే సో ఆయన వెళ్ళి షర్మిలను కలిశారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని కానీ త్వరలో అయితే జస్ట్ వస్తారని కానీ ఆయన ఎక్కడ చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో అంటే పోటీ చేసేది అని చాలా తక్కువ అండి. ఆయన ఫస్ట్ నుంచి నామినేటెడ్ పోస్ట్లోనే ఉన్నారు. సో 2 సార్లు కూడా ఎంపీగానే రాజ్యసభకు వెళ్ళారు. సో అంటే నామినేట్ చేస్తే. సో అయితే ఇప్పుడు ఈ జనసేనలోకి వెళ్తారు అని ఎందుకు వైరల్ అవుతుందంటే రాజీనామా చేసిన రోజు ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లో ఏముందంటే చంద్రబాబుని విమర్శిస్తూనే పవన్ కళ్యాణ్ పొగిడారు. పవన్ కళ్యాణ్ మంచి డైనమిక్ లీడరు, పవన్ కళ్యాణ్తో నాకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. సో కావాలంటే మీరు గతంలో చూడండి, నేను చంద్రబాబుని విమర్శించాను తప్ప పవన్ కళ్యాణ్ ఎక్కడా విమర్శించలేదు. పవన్ కళ్యాణ్ చాలా గొప్ప లీడరు, రాబోయే రోజులు ఇంకా చెప్పాలంటే 2029కి ఏపీ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వచ్చేమో అని కూడా ఇండైరెక్ట్గా చెప్పారు ఆయన. సో ఆయనకి ఇండైరెక్ట్గా ఆయన చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్తో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, సంబంధాలు, నేను ఎప్పుడైనా ఆయన కలవచ్చు అంటే ఈయన కలుస్తాడా పర్మిషన్ ఇస్తాడా తర్వాత విషయం. ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే నాకు అలాంటి సోర్స్ ఉంది అని చెప్పాడు. సో దీంతో ఏమవుతుందంటే త్వరలో ఆయన జనసేనలోకి వెళ్ళిపోతారు, జనసేన నుంచి కూడా పోటీ చేస్తారు అని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు చాలా మంది కొంతమంది ఒక 3 ఎంపీలు రాజీనామా చేశారు, ప్లస్ బాలినేని కూడా జనసేనలోకి వెళ్ళాడు. సో రాజీనామా చేసి పార్టీలు మారుతున్న వాళ్ళంతా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నారు తప్ప టీడీపీ దగ్గరికి ఎక్కువగా వెళ్ళట్లేదు. సో అంటే వాళ్ళ అల్టిమేట్ గోల్ కానీ వాళ్ళ అల్టిమేట్ డెస్టినేషన్ కానీ జనసేన అవుతుంది తప్ప టీడీపీ అవ్వట్లేదు. సో కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా పార్టీ నుంచి ఎంపీగా మొత్తం రాజీనామా చేశాడు, పార్టీ నుంచి పూర్తిగా రాజకీయాల నుంచి బయటకు వచ్చాడు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా గొప్ప లీడర్ని పొగిడాడు. దీంతో ఏంటంటే ఈ సోషల్ మీడియాలో జనసేనలోకి వెళ్తారు, జనసేనలోనే జాయిన్ అవుతారు, త్వరలో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది ఇలా రకరకాల వార్తలు వచ్చినాయి. ప్రస్తుతానికైతే ఈ వార్తలన్నీ ఊహాగానాలే. సో విజయసాయిరెడ్డి కూడా ఎక్కడ వెళ్తానని చెప్పలేదు. అలాగే ఇటు జనసేన వర్గాల నుంచి కూడా ఆయన వస్తున్నారు, లేదు మా పార్టీలో చేర్చుకుంటున్నాము, లేదు రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ ఇచ్చాము, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కలవబోతున్నారు అనే వార్తలు ఎక్కడ రాలేదు. సో ఇదేంటంటే సోషల్ మీడియాలో ఒక చిన్న వార్తలు సృష్టించారు. అయితే దీంతో మొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా కొంచెం పవన్ కళ్యాణ్కి జనసేనకి దగ్గరగా ఉండటం వల్ల అది చాలా మంది ఎక్కువ మంది నమ్ముతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఏ పార్టీలోకి వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే టీడీపీలో కానీ జనసేనలో కానీ ఆయనకి ఎంట్రీ ఉండకపోవచ్చు, ఎంట్రీ లేదు.
ఎందుకంటే గతంలో ఆ పార్టీ మీద చేసిన విమర్శలు కానీ ప్లస్ ఆయన మీద ఉన్న కేసులు కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తిని తమ పార్టీలో చేర్చుకుంటే తమ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని రెండు పార్టీల కార్యకర్తలు ప్లస్ ఆ నాయకులు కూడా భావిస్తున్నారు. అయితే ఆయనకున్న ఆప్షన్ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అయిపోయింది, జనసేన అయిపోయింది. ఇంకొన్నది ఏంటి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొచ్చు. ఆయన షర్మిలతో ఉన్న పరిచయాల దృష్ట్యా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి వెళితే ఆయనకి చాలా నష్టం. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. ఈ కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఆయన బీజేపీకి దగ్గరగా ఉండాలి. సో బీజేపీకి దగ్గరగా ఉండాలంటే బీజేపీతో ఉండాలి. లేదా అలాగని కాదని బీజేపీకి ఎగనిస్ట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఈ కేసులు రేపు పాటికల్లా ఆయన మీద మెడకు చుట్టుకుంటాయి. సో ఆయన బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు, జైలుకి వెళ్ళొచ్చు, లేదా ఏదైనా జరగవచ్చు. సో ఇవన్నీ తెలుసు ఆయనకి, ఇవన్నీ తెలుసు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదో ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే విధంగా షర్మిలను కలిశారే తప్ప పార్టీలో జాయిన్ అయ్యేటువంటి ఒకవేళ జాయిన్ అయినా కూడా ఏమన్నా బీజేపీలో అవ్వచ్చేమో కానీ బీజేపీకి దగ్గరగా ఉండొచ్చేమో కానీ మిగతా పార్టీల్లోకి విజయసాయిరెడ్డి వెళ్ళే ప్రసక్తే లేదండి ప్రస్తుతానికైతే. ఇదే విషయంలో సార్ విజయసాయిరెడ్డి జగన్ చాలా క్లోజ్ అని కూడా విన్నాం. సో ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీతో జర్నీ చేసిన వ్యక్తి ఇప్పుడు సడన్గా వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు, బట్ ఆ పార్టీ నుంచి బయటికి రావడం, సో ఇలాంటివన్నీ జరిగాయి. సో ఇది జరిగిన తర్వాత దీన్ని ఇలాగే వదిలేస్తాడా జగన్ అనే ఒక న్యూస్ అనేది బయట జరుగుతుంది. ఈ జగన్కి తెలిసిన ప్రతి లావాదేవీలు మన విజయసాయిరెడ్డి గారికి తెలుసు. సో ఇది వేరే పార్టీ బయటికి తీసుకొచ్చే అవకాశాలు, లేకపోతే ఇదే విషయంలో జగన్ గారు సీరియస్ అయ్యే విషయాలు ఏమైనా కనిపిస్తాయా విజయసాయిరెడ్డి విషయంలోనే? అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలండి. ఏంటంటే అవినీతి జరిగిందా లేదా అనే విషయం పక్కన పెడితే వాళ్ళిద్దరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఓకే కదా, ఈ ఇద్దరిలో ఎవరు బయటపడినా ఇంకోళ్ళకి ఇబ్బంది. సో జగన్ బయటపడినా విజయసాయిరెడ్డికి ఇబ్బంది, విజయసాయిరెడ్డి బయటపడినా జగన్కి ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మీద కోపంతో ఈయన అప్రూవర్గా మారి ఏదైనా చేస్తే ఆయనతో పాటు ఈయన కూడా జైలుకి వెళ్తాడు. ఓకే, ఇద్దరు వెళ్తారు. ఎందుకంటే ఎంతో కొంత పార్ట్నర్షిప్ ఉంది, భాగస్వామ్యం ఉంది, ఇద్దరు కలిసి చేశారు. సో కాబట్టి ఇప్పుడు ఇద్దరు తమ భవిష్యత్తు దృష్ట్యా రాబోయే రోజులు దృష్టిలో ఉంచుకొని సో ఇద్దరు సైలెంట్గా ఉంటారు తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. సో కాబట్టి ఇప్పుడున్న వాళ్ళ ముందున్న మెయిన్ ప్రధాన ఎజెండా ఏంటంటే ఇద్దరు కలిసి సంయుక్తంగా అయితే విడివిడిగా అయినా సరే కేసుల నుంచి బయటపడాలి. అలా బయటపడినప్పుడే వాళ్ళకి క్లీన్ చిట్ వస్తుంది, వాళ్ళు రాబోయే రోజుల్లో మరింతగా ఉధృతంగా వెళ్ళగలరు. ఇప్పుడు ఆ కేసులు భయంతోనే కదా జగన్ అనే వ్యక్తి గత ఎన్నికల్లో 23 ఎంపీ సీట్లు గెలిచినా కూడా బీజేపీని ఏం అనలేకపోయారు, బీజేపీ నుంచి గట్టిగా ఏం సాధించుకోలేకపోయారు. ఆ కేసులు ఉన్నాయి. ఆ కేసులు అనేవి ఇంకెంతకాలం ఉంటాయి? ఇప్పుడు ప్రస్తుతానికైతే 10 ఏళ్ళు దాటి 10 సంవత్సరాల నుంచి ఒక జగన్ అనే వ్యక్తి బెయిల్ మీదే ఉన్నాడు బయట. సో అది ఏ రోజైనా బెయిల్ క్యాన్సిల్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపుతూ అప్రూవర్గా మారటం అలా అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి అదొకటి. ప్లస్ విజయసాయిరెడ్డి అనే వ్యక్తిని జగన్ దాదాపుగా దూరం పెట్టేశాడు. తన చుట్టూ ఒక కోటరీ నిర్మించుకుని ఆ కోటరీలోకి విజయసాయిరెడ్డిని రానివ్వడం లేదనేది ఇప్పుడు రాజకీయాల్లో అందరూ చెప్తున్న మాట. సో కేవలం ఈ ఒక్క రీజన్తోనే విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. సో గతంలో పార్టీ పెట్టినప్పుడు పక్కనే ఉన్న నేను ఇప్పుడు పార్టీకి పనికి రాకుండా పోయాను, నన్ను కనీసం ఇంత కూడా పట్టించుకోవట్లేదు, కూరలో కరివేపాకులా తీసి పాడేస్తున్నారన్న ఒక ఉక్రోషం, ఒక ఆవేశం, ఒక ఆవేదన ఆయనలో ఉంది. అందుకని సో ఇంకా అంటే ఇలాంటి పరిస్థితి ఒక పార్టీలో తన లాంటి సీనియర్గా వచ్చినప్పుడు ఇంకెందుకు ఉండాలి, అందుకని చెప్పి ఆయన కూడా చాలా ఆలోచించి ఉండాలా వద్దా అని ఆలోచించి ఇవన్నీ నిర్ణయించుకున్న తర్వాతే పార్టీ నుంచి రాజ్యసభ నుంచి బయటకు వచ్చేసాడు. ఇక నాకు తెలిసి రాబోయే రోజుల్లో జగన్తో హాయిబాయ సంబంధాలు ఉంటాయి తప్ప ఇంకా పూర్తిగా ఇక రాజకీయాలకి వెళ్ళి ఒక మామూలుగా ఫ్యామిలీ బంధాలు అనుబంధాలు మాత్రం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం విజయసాయిరెడ్డి సైలెంట్గానే ఉన్నారు. సో రాబోయే రోజుల్లో మాత్రం ఆయన వ్యవసాయం ఉన్న చేయొచ్చు, లేదంటే ఏదన్నా ఛానల్ పెట్టాలనే ఒక థాట్లో కూడా ఉన్నారు. ఆయన ఛానల్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో చెప్పారు. అయితే అప్పుడు ఎందుకు పెట్టలేదంటే అప్పుడు ఆల్రెడీ వాళ్ళ పార్టీకి సాక్షి పేపర్ ఉంది, ఛానల్ కూడా ఉంది. సో సేమ్ ఒకే పార్టీలో ఇద్దరు వ్యక్తులు పార్టీని పేపర్ నడపడం కరెక్ట్ కాదు కాబట్టి ఆయన తన ఆలోచన విరమించుకున్నారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో లేడు కాబట్టి ఇప్పుడు ఛానల్ పెట్టి ఒక పేపర్ పెట్టి దాన్ని అద్భుతంగా నడపాలని ప్లాన్ చేస్తున్నారు. అది కూడా బీజేపీకి దగ్గరగా ఉండేలా, ఎందుకంటే ఆయనకున్న కేసులు భయంతో వాళ్ళని మంచి చేసుకోవడం కోసం ఉండాలని ప్లాన్. ప్రస్తుతానికైతే మనకి వినిపిస్తున్న వార్తల ప్రకారం అయితే ప్రస్తుతం ఆయన అదే పనిలో ఉన్నారు. అందుకని పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. అదొక రీజన్. ప్లస్ జగన్ నుంచి కూడా
సరైన ఇంటర్నల్ క్లాషెస్ ఏమైనా ఉన్నాయి కాబట్టి ఆయన నుంచి పెద్దగా రెస్పాన్స్ అవ్వట్లేదు కాబట్టి అందుకని చెప్పి వెళ్ళిపోయారని ఎక్కువ మంది పడుతున్నారు. ప్రస్తుతానికి అయితే కామ్గా ఉన్నారండి, ఎక్కడ ఏ పార్టీలకు వెళ్ళట్లేదు. అండ్ సార్ ఇదే విషయంలో వైసీపీ లీడర్లు కూడా కొంచెం టెన్షన్లో ఉన్నారు. ఇంత మెయిన్ లీడరే రాజీనామా చేసిన తర్వాత మిగతా లీడర్లు కూడా ఇదే బాటలో వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయా? సో ఒక మెయిన్ లీడర్ చాలా దగ్గరగా ఉండే ఒక జగన్కే దగ్గరగా ఉండే ఒక మెయిన్ లీడరే రాజీనామా చేసి బయటికి వెళ్ళిన వ్యక్తి అండ్ మధ్యలో కేతిరెడ్డి గారు కూడా కొన్ని ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారికి ఫేవర్గా మాట్లాడాడు, మళ్ళీ కొన్ని ప్రెస్ మీట్లో ఆయన స్వయంగా వచ్చి జగన్ని పొగిడాడు. సో ఏం జరుగుతుంది? వైసీపీ ఒకవేళ ఏదైనా ఇంపాక్ట్ ఈ సాయిరెడ్డి రాజీనామా వైసీపీకి ఇంపాక్ట్ ఉంటుందా? ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఉంటే? సో నెంబర్ 2 రాజీనామా చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే కింద స్థాయిలో ఉన్న క్యాడర్తో పాటు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ కింద స్థాయిలో ఉన్న క్యాడర్తో పాటు నాయకులు కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అంటే పెద్ద స్థాయి నెంబర్ 2 పార్టీలో నెంబర్ 2 ఉన్న వ్యక్తి వెళ్ళిపోతే పార్టీ మరోడు కష్టమేమో, సో రాబోయే రోజుల్లో పార్టీ షట్ డౌన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏమో అన్న ఒక ఫీలింగ్ రావచ్చు. కానీ అది వాళ్ళు ఎక్కడా బయటపడినట్లేదు. విజయసాయిరెడ్డి లాంటి ఒక పెద్ద లీడర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఏంటంటే సో విజయసాయిరెడ్డి వెళ్ళిపోతాడని మాకు ముందే తెలుసని కొంతమంది లీడర్ల చేత లీకులు కూడా ఇప్పించారు. సో అంటే మేము దీనికి సిద్ధంగానే ఉన్నాం, సో ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు అని అన్ని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కూడా ఇల్లు ఎవరైతే వెళ్ళిపోతారు అనుకున్నారో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పుడు కేతిరెడ్డి గారు కూడా మొన్న 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గురించి చాలా పాజిటివ్గా మాట్లాడాడు. కట్ చేస్తే నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్గా మాట్లాడి మళ్ళీ ఇప్పుడు విజయసాయి మళ్ళీ జగన్ని పొగుడుతున్నారు. అదే సో కాబట్టి సంథింగ్ ఇది జరిగింది. సో జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అది అంతర్లీనంగా సంస్థాగతంగా జరుగుద్ది, అది మనకు బయట కనిపించదు. ప్రస్తుతానికైతే మాత్రం కొంచెం క్యాడర్ నిస్తేజంలో ఉంది. ఎందుకంటే కొంతమంది లీడర్లు అందరూ జైలుకి వెళ్ళారు, కొంతమంది ఆల్రెడీ కేసులు పెట్టారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. సో దీంతో కొంత కార్యకర్తల్లో కొంత నిర్వేదం ఉంది. అయితే ఇది లాంగ్ రన్లో ఉండదని చెప్పలేము, ఎందుకంటే ఇది సందర్భం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఏదన్నా ఒక చిన్నపాటి బూస్ట్ వస్తుంది పార్టీకి. దానికోసం అప్పుడు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్లో 2019లో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోగానే ఆ పార్టీ చెందిన ఎంపీలందరూ బీజేపీకి వెళ్ళిపోయారు. ఆ టైంలో వెళ్ళిపోయారు. చాలా మంది నాయకులు కూడా వైసీపీలో జాయిన్ అయిపోయారు. వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటే అప్పుడు వాళ్ళకి వచ్చిన సీట్లు ఎన్ని 23 సీట్లు వచ్చినాయి. 23 సీట్లు 5-6 వైసీపీకి వెళ్ళిపోయినా కూడా ఇక పార్టీ అయిపోయింది అనుకుంటున్నారు. కట్ చేస్తే 2024లో ఎంత ప్రపంచం గెలిచింది. సో కాబట్టి ఇవాళ జరిగేది రేపు కంటిన్యూ అవుతుందని, మళ్ళీ ఎల్లుండి ఉంటుందని దాని ఇంపాక్ట్ ఏం లేదనమాట. ఎప్పుడు ఏ రోజు ఆ రోజే. రాజకీయాల్లో ఈ అప్స్ డౌన్స్ సర్వసాధారణం, ఖచ్చితంగా ఉంటాయి. సో రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి గెయిన్ అవ్వడానికి కష్టపడుతున్నారు. అయితే ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంచెం టైం పట్టచ్చు. సో దీని వెనక జగన్ ఏదో ఒక ఇది చేసి వాళ్ళందరినీ బుజ్జగించి వాళ్ళందరినీ ఉంచుకునే ప్రయత్నం చేస్తాడనేది మీ విశ్లేషణ. సో థ్యాంక్ యూ సార్, ఈ ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు. సో థ్యాంక్ యూ.